500 కోట్లు. ఒకప్పుడు ఇంత కలెక్షన్ చూడాలంటే తల్లకిందులుగా తపస్సు చేసేవాళ్ళు మన హీరోలు. కేవలం బాలీవుడ్లో మాత్రమే అప్పుడప్పుడు ఈ ఫిగర్ కనిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు. చెప్పులేసుకున్నంత ఈజీగా 500 కోట్లు వసూలు చేసేస్తున్నారు. మరి దక్షిణాదిన ఎవరి ఖాతాలో ఎన్ని 500 క్రోర్స్ మూవీస్ ఉన్నాయో చూద్దామా? మార్కెట్ పెరిగినప్పుడు కలెక్షన్లు కూడా భారీగానే పెరుగుతుంటాయి. బాహుబలి నుంచి తెలుగు సినిమాల జాతకం మారిపోయింది. తాజాగా కల్కి దాన్ని పీక్స్ కు తీసుకువెళ్ళింది. అందరి ఊహలకు మించి వసూలు చేస్తోంది కల్కి. కేవలం 4 రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. ప్రభాస్ కెరియర్లో 4వ 500 కోట్ల సినిమా ఇది. ముందు సినిమా సలార్ కూడా 500 కోట్లు వసూలు చేసింది. మిగిలిన హీరోలు 500 కోట్లు వసూలు చేయడానికి నానా తంటాలు పడుతుంటే ప్రభాస్ మాత్రం ప్రతి సినిమాతోనూ దాన్ని కొల్లగొడుతున్నారు. కల్కి దూకుడు చూస్తుంటే 800 కోట్లు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది వచ్చిన సలార్ 650 కోట్లు వసూలు చేసింది. దానికి ముందు బాహుబలి 2 1800 కోట్లు వసూలు చేయగా బాహుబలి 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. సౌత్ ఇండియాలో ప్రభాస్ ఒక్కడే 4 సార్లు 500 కోట్లు దాటారు. ఈయన తర్వాతి స్థానంలో రజనీకాంత్ ఉన్నారు. ఈయన నటించిన 2.0, జైలర్ సినిమాలు 500 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేశాయి. శంకర్ 2.0 దాదాపు 750 కోట్లు వసూలు చేస్తే జైలర్ 600 కోట్ల వరకు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రభాస్, రజనీ తర్వాత సోలోగా ఈ రికార్డ్ అందుకున్న హీరో విజయ్ మాత్రమే. గతేడాది లియో సినిమాతో ఈ రికార్డ్ అందుకున్నారు దళపతి. ఈ సినిమా దాదాపు 560 కోట్లు వసూలు చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం RRR తో 500 కోట్లు దాటారు. ఈ సినిమా ఏకంగా 1200 కోట్లు వసూలు చేసింది. అలాగే యష్ కూడా KGF 2తో ఈ రికార్డుని సొంతం చేసుకున్నారు.